22A నిషేధిత జాబితా కారణంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రావణ్ స్పందించారు. బిగ్ టీవీలో పనిచేసే అశోక్ అనే ఎడిటర్ తాను కష్టపడి సంపాదించిన 40 లక్షలను ఇంటి యజమానికి చెల్లించిన తర్వాత రిజిస్ట్రేషన్ కోసం వెళ్ళగా ఆ ఆస్తి 22A జాబితాలో ఉన్నట్లు తేలిందని తెలిపారు. దీంతో తాను ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరిస్తూ హరీష్ రావుకు అశోక్ లేఖ ఇచ్చి వెళ్లారని చెప్పారు. మరోవైపు 22A కింద ఆస్తులు బ్లాక్ లిస్ట్ లో ఉంటే సంప్రదించేందుకు మంత్రి పొంగులేటి ఇచ్చిన టోల్ ఫ్రీ నెంబర్ పనిచేయడం లేదని దాసోజు శ్రావణ్ ఆరోపించారు. నిన్న రాత్రి పలుమార్లు ఫోన్ చేసినా ఎవరూ స్పందించలేదని పేర్కొన్నారు. 22A సమస్యలపై ప్రభుత్వం స్పష్టమైన పరిష్కారం చూపాలని ఆయన డిమాండ్ చేశారు. పొంగులేటి శ్రీనివాస్ గారు మీడియా మిత్రుల ముందర వచ్చి మాట్లాడుతుంటే 1800-599-4788 అనే టోల్ ఫ్రీ నంబర్ మాకు ఇవ్వడం జరిగింది. మీ ప్రభుత్వ భూములు ఏవైతే ఉన్నాయో బ్లాక్ లిస్ట్ లో ఉన్నాయో, మీ ప్రైవేట్ భూములు ఏవైతే ఉన్నాయో దీనికి కంప్లైంట్ ఇవ్వచ్చు అని ఒక నంబర్ ఇచ్చారు. నేను ఆ నంబర్కి రాత్రి 12 గంటల దాకా ట్రై చేస్తున్నానన్నా. అసలు రెస్పాన్సే లేదు ఈ నంబర్కి. మీకు ఇప్పుడే కాల్ చేసి చూస్తాను. సహాయ ప్రతినిధులు వేరే ఒక కాల్ లో బిజీగా ఉన్నారు. దయచేసి లైన్ లో వేచి ఉండండి లేదా కాసేపటి తర్వాత తిరిగి కాల్ చేయండి. హరీష్ అన్న చేతిలో పెట్టి ఆయన గుండె బాధ అంతా హరీష్ అన్నకు చెప్పిండు. సామాన్యమైన వ్యక్తి కాదు ఈయన. బిగ్ టీవీలో ఆయన ఎడిటర్ అట, అశోక్ అని చెప్పని బిగ్ టీవీలో ఎడిటర్. ఆయన సోషల్ మీడియాలో ఆయన గాథంతా రాసుకున్నాడు. 30 ఏళ్ళు పనిచేసిన నాకు సొంత ఇల్లు లేదు, అక్కడ పడి అక్కడ తనట్లాడి ఇక్కడ తనట్లాడి ఈ కష్టపడి ఆ కష్టపడి నేను ఎట్లా కొత్త ఫ్లాట్ కొనుక్కోలేను కానీ సెకండ్ హ్యాండ్ ఫ్లాట్ కొనుక్కుంటా అని చెప్పని సెకండ్ హ్యాండ్ ఫ్లాట్ కోసం 40 లక్షలు పోగు చేసుకుని ఆ ఇల్లు కొనుక్కోవడం కోసం ఆల్రెడీ ఓనర్కు డబ్బులు ఇచ్చి రిజిస్ట్రేషన్ దగ్గరికి పోతే ఇది 22Aలో ఉంది అని చెప్పని ఏ రకంగా నేను బాధపడుతున్నా అని చెప్పని ఒక జర్నలిస్ట్ సోదరుడు, సమాజంలో ప్రశ్నించగలిగేటువంటి వాడు, వాళ్ళు ప్రశ్నిస్తే సమాజం వింటుంది, అటువంటి వ్యక్తి కూడా ఇవాళ బాధను వ్యక్తీకరిస్తూ హరీష్ అన్న దగ్గరకు వచ్చి ఈ యొక్క వినతి పత్రాన్ని ఇచ్చిపోయిన పరిస్థితి. ఇట్లా చాలా మంది అశోకులు ఉన్నారు. ఇవాళ లక్షలాది మంది, కోటాను కోట్ల మంది ఇవాళ ఈ 22A వల్ల ఇవాళ నానా ఇబ్బందికి గురవుతున్నట్టు పరిస్థితి. వీళ్ళందరికీ తగిన గుణపాఠం చెప్పే విధంగా మన పోరాటాన్ని ఇంకా బలంగా ముందుకు తీసుకెళ్దామని చెప్పి తెలియజేస్తూ